కాకినాడ జిల్లా ఏలేరు రైతులను నిలువునా మోసం చేసిన నట్టట ముంచింది. ముమ్మాటికి వైసీపీ నాయకులు వంగ గీత అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ వ్యాఖ్యానించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏలేరు ఆధునీకరణపై పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలని వంగ గీత విశ్వనాథ్కు సవాల్ విసిరారు వర్మ. విచిత్రంగా ఉన్నాయి పిఠాపురంలో రాజకీయాలు. అమావాస్య తెలుసు కదా, పౌర్ణమి తెలుసు కదా. గీతక్కయ్య గారు అమావాస్యకు ఒకసారి, పౌర్ణమికి ఒకసారి ఈ మధ్యన నెల నుంచి కనపడుతున్నారు. 1924 ఎంపీగా చూసుకుని గీత గారు, మీరు ఎంపీగా పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్షన్ 3 నెలల ముందు వరకు ఏమి ఇచ్చారు పిఠాపురం నియోజకవర్గానికి? ధైర్యం ఉంటే చెప్పండి ప్రజలకు ఒకసారి. సున్నా, పెద్ద సున్నా కనపడతాయి కదా. ఈవేళ వర్మ తమ్ముడు ఎలా మాట్లాడుతున్నా అన్నారు కదా, సంతోషం. ఈవేళ బల్లగుద్ది మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు ఏలేరు ఆధునీకరణ శంకుస్థాపన చేసాడా లేదా? జీవో వచ్చిందా లేదా? టెండర్ పిలిచాడా లేదా? టెండర్ పిలిచాక పనులు మొదలైనయా లేదా? కళ్ళెదుటే కదా మొదలవుతా. రావణకపేటలో గొల్లప్రోల్లో ఫౌండేషన్ స్టోన్ వేసారా లేదా? రావణకపేటలో వేసారా లేదా? 2 జేసీపీలతో మీరు కొట్టించారా లేదా? అప్పుడున్న ఎమ్మెల్యే మీరు కలిపి. ఎన్ని అబద్ధాలు ఏంటమ్మా, నాకేం అర్థం అవుతుంది. 2 సార్లు, ఒకసారి రాజ్యసభ, ఒకసారి ఎంపీ ని చేసి, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, ఒక మహిళగా ఉండి ఇన్ని అబద్ధాలా? అబ్బాబ్బా, ఇన్ని అబద్ధాలు నేను ఎక్కడ చూడలే. ఇన్ని చేసిన దాన్ని మీరు ఎందుకు రద్దు చేశారు? అసలు అన్నీ వద్దు, మొదలైన ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది చెప్పండి. ప్రభుత్వం మీది, ఎంపీ మీరు, ఎమ్మెల్యే మీరు, వైసీపీలో. చంద్రబాబు నాయుడు యొక్క ఆనమాలు ఉండకూడదు.